హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యనే నాకు వాల్ ఆర్ట్ ఆర్డర్ వర్క్ ఒకటి వచ్చింది. ఈ క్లయింట్ వెరీ క్రియేటివ్ పర్సన్ అనమాట. ఈయన మొదటగా చెప్పిన మాట ఏమంటే ఇది యూనిక్గా ఉండాలని, అంటే ఎక్కడా ఉండకూడదు ఈ వర్క్ అనేసి. నాకు అక్కడితో ఇది నాకు అవసరమా అనేసి భయపడ్డాను. ఇలా నాకు అనిపించింది. కానీ ఆయన నన్ను వదలకుండా ఒక వారం రోజుల పాటు దీనికోసమని రీసెర్చ్లు స్కెచ్లు వేశాము. సో దీనికోసం ఆయన నాకు ఇచ్చిన క్లూ ఏమరా అంటే టెక్నాలజీ. సో టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది సిన్స్ పాస్ట్ ఇయర్ అనేసి, బ్రాండింగ్, మార్కెటింగ్, రియల్ ఎస్టేటు, టెక్ వెండర్, ఎక్స్ట్రా అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మేము ఒక ట్రీ వేసాము. ట్రీ అనేది ఒక నాలెడ్జ్ అనమాట, నాలెడ్జ్కి సంబంధించింది. తర్వాత జంతువులలో అత్యంత తెలివైన జంతువు ఏది అంటే చింపాంజీ అనమాట. చింపాంజీని ద్వారా టెక్నాలజీ ఎలా డెవలప్ అయిందని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. తర్వాత ఏనుగులు, ఈ తేనెటీగలను, వీటిలో ఏమరా అంటే నెట్వర్కింగ్ బాగుంటుంది, అంటే ఒకదానికి నెట్వర్కింగ్ ఎలా చేసుకుంటాయి, చాలా వేగంగా ఉంటుందని తేనెటీగలను తీసుకున్నాము. అంటే తేనెటీగలు టెక్నాలజీని ఒక చోట నుంచి ఇంకొక చోట తీసుకెళ్తున్నట్టుగా. చూడండి, మీరు చూస్తే ఇక్కడ ఒక దాంట్లో హార్డ్ డిస్క్ వేసాము, ఇంకొక దాంట్లో సెట్టింగ్స్ సంబంధించిన ఒక లోగో వేసాము అనమాట. సో ఏనుగులు ఏమరా అంటే ఇది బలానికి సంబంధించింది అనమాట. యూనిటీ, బలము, ధైర్యము అని దానికి సింబల్గా ఏనుగులను తీసుకున్నాము. ఇక్కడ పక్కనే ఒక స్విచ్ బాక్స్ ఉండే, ఆ స్విచ్ బాక్స్కి మ్యాచ్ అయ్యే విధంగా దాన్ని కంపోజ్ చేస్తూ ఒక కోతి అలా స్విచ్ పట్టుకున్నట్లుగా ఒకటి వేసాము. సో 1 by 1 అలా కథలాగా అల్లుకుంటూ మొత్తానికి ఒక వాల్ పైన వర్క్ అయితే కంప్లీట్ చేసాము. అన్నట్టుగా దీంట్లో ఒకే సింగిల్ కలర్, 2 కలర్స్ అనమాట, బ్లాక్ అండ్ వైట్. దీన్ని మోనో ఆర్ట్ అంటారు, ఒకే కలర్తోనే డీల్ చేసాము అనమాట. సో అక్కడక్కడ హైలైట్స్ కోసం కొద్దిగా బ్రౌన్ వేసాము. నా క్లయింట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్తో వర్క్ చేస్తానన్న ఫీల్ నాకు కలిగింది. ఇంతేకాకుండా ఇలాంటి క్రియేటివ్ వర్క్ చేయాలని నాకు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది. చూద్దాం, ఈ వీడియో తర్వాత ఎవరైనా కాంటాక్ట్ అవ్వగలిగితే చాలా థ్యాంక్స్. ఈ వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యనే నాకు